వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్గా తమిళనాడుకు సంబంధించిన వికటన్ వెబ్సైట్ ఒక కార్టూన్ని తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఆ మోదీకి సంబంధించిన కార్టూన్ ఈరోజు పెద్ద సంచలనంగా మారడమే కాదు, మాటల యుద్ధం జరుగుతుంది అటు డిఎంకేకి ఇటు బీజేపీకి. అసలు ఇంతకు ఆ కార్టూన్ ఏంటి, ఏం జరిగింది అనేది మాట్లాడాల్సి వస్తే ఒక ప్రశ్న నేను చాలా క్లియర్గా అడుగుతున్నానండి. ఈరోజు భారతదేశం బాధపడుతుంది అంటే కారణం ఏంటి? అక్రమంగా వలస వచ్చిన వలసవాదులు, రోహింగ్యాల వల్ల. ఏ దేశంలోనైనా సరే ఆ దేశంలో పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా నివసించడం తప్పే. అవునంటారా కాదంటారా? అలా తప్పు చేసిన వాళ్ళను ఆయా చట్టాల ప్రకారం ఆ దేశాలకు పంపించాలి, అక్కడున్న రూల్స్ ప్రకారం. అలాగే అమెరికా తమకున్న రూల్స్ ప్రకారం అక్రమంగా నివసిస్తున్న వాళ్ళ చేతులకు బేడీలు వేసి ఫ్లైట్ ఎక్కించి ఇండియా పంపించింది. ఇందులో వాళ్ళు చేసిన తప్పేంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య, అమెరికా అలాంటి సమస్య ఎదురు పడకూడదు అని ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులు వెనక్కి పంపించడంలో తప్పేముంది? దీనికి మోడీ ఏం అడ్డుకోవాలి? అవునయ్యా, మా వాళ్ళు అక్రమంగా వచ్చి మీ దగ్గర ఉన్నారు, అయినా కూడా వాళ్ళని ఉండమనా? ఒకవేళ అక్కడ అది చెప్పుంటే ఈరోజు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్ని మనం బయటికి పంపించాలి అనే మన వాదనకు అర్థం ఏంటి? ఈ మాత్రం జ్ఞానం లేకుండానే పొలిటికల్ పార్టీలకు కొమ్ము కాస్తున్న కొన్ని వెబ్సైట్లు, ఛానళ్ళు అది తప్పు అన్నట్టుగా ఒకటే ఊదరగొడుతున్నారు. మోదీకి కనబడట్లేదా? బేడీలేశారు, భారతీయుల పరువు తీశారు. నిజంగా కూడా దొంగతనంగా వేరే దేశంలో బ్రతికి భారతదేశం పరువు తీసింది వాళ్ళు. అవునంటారా కాదంటారా? ఆ దేశం పర్మిషన్ తీసుకోండి, తప్పులేదు. ఒక దగ్గర దొంగతనంగా బ్రతుకుతూ ఉంటే వీళ్ళు ఏ దేశం వాళ్ళు అంటే భారతదేశం వాళ్ళు అంటే పరువు పోయింది ఎవరిది? అలాంటిది భారతదేశాన్ని పరువు వాళ్ళు కాపాడుతుంటే మోదీ తీసినట్టుగా ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది. ఎంతవరకు అది కరెక్ట్? ఇంత నీచం ఎందుకు? టీఆర్పీ రేటింగ్ల కోసం, లేకపోతే పార్టీలు ఇచ్చే పైసల కోసం దేనికైనా దిగజారుతామా? అలాంటి ఒక దిగజారుడు పన్నే తమిళ మీడియా గ్రూప్ వికటన్ చేసింది. ఏం చేసింది అంటే అమెరికా అధ్యక్షుడితో పాటు మోదీ గారు కూర్చొని ఉంటారు, ఆయన చేతులకు కాళ్లకు సంఖ్యలు లేసి ఉంటుంది. అలాంటి కార్టూన్ని వెబ్సైట్లో పోస్ట్ చేశారు. అది పోస్ట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ బ్లాక్ అయింది. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. స్టాలిన్ గారు, ఒక వెబ్సైట్ బ్లాక్ అయిపోగానే పాపం మీరు చాలా మండిపడుతున్నారు. దేశంలో ఇంతకంటే బంగ్లాదేశ్లో భారతీయుల మీద హిందువుల మీద అనేక ఊచకోతలు జరిగినాయి. అప్పుడు ఎందుకో మీరు స్పందించలేదు? దేశం సంబంధించిన అంశాల మీద మాట్లాడాల్సి వస్తే మీరు ఎందుకో మాట్లాడలేదు? సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సంబంధించి తమిళనాడులో ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడలేదు. ఇలా చాలా సంఘటనలకు సంబంధించి నోరు మీద పని మీరు మోదీ మీద ద్వేషం, భారత్ అభివృద్ధి చెందుతూ జాతీయవాదం తమిళనాడులో బలపడుతుంది అనే నినాదం మిమ్మల్ని సహించనివ్వకుండా, కూర్చోనివ్వకుండా ఇలాంటి వెబ్సైట్లకు కొమ్ముగాయమన్నదా? వెంటనే దీని గురించి భావ ప్రకటన స్వేచ్ఛను నలిపేస్తున్నారు, ప్రకటన చేయనీయకుండా చేస్తున్నారు. ఇది తప్పు అంటూ స్టాలిన్ గొంతు దించుకుంటే స్టాలిన్కి మద్దతు ఇస్తూ టీవీకే ఈ మధ్య కాలంలో పెట్టిండుగా నటుడు దళపతి విజయ్ కూడా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను బీజేపీ అణచివేస్తుందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతోటి ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా ఏదైనా పోస్ట్ చేయొచ్చా? అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనా? అది ఎలా అవుతుంది? దేశ ప్రధానికి సంఖ్యలేసి పరాయి దేశం అధ్యక్షుడి ముందు కూర్చోబెట్టిన ఒక కార్టూను భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుంది? అర్థమవుతుందా? ప్రపంచ దేశాల ముందు ఆ కార్టూన్ ద్వారా భారత్ విలువను ఎంత దిగజారుస్తున్నాడు అనేది. ఏం దళపతి విజయ్ గారు, మీకు కూడా అర్థం కావట్లేదా? లేకపోతే డిఎంకేకి కొమ్ము గాయడానికే మీ పార్టీని పట్టుకొని వచ్చారా? లేకపోతే మీరంతా ఒకటే కాబట్టి ఒకే రకంగా ఆలోచనలు చేస్తున్నారా? ఇదే విషయాన్ని వీళ్ళు మరీ చెప్పారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం పత్రికా స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అని తెలుసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాను చాలా వరకు కూడా అధికారంలో ఏ పార్టీ రాష్ట్రంలో ఉంటే ఆ పార్టీ గుప్పెట్లో పెట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు మీరు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ పత్రికా స్వేచ్ఛ కోసం వాస్తవాలను చూపిస్తూ హత్యలకు గురైన జర్నలిస్టుల గురించి మీరు మాట్లాడలేదు. జర్నలిస్ట్ విలువల గురించి మాట్లాడలేదు. వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ గురించి మాట్లాడలేదు. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడలేదు.
హారారే ఈరోజు ఒక వెబ్సైట్ మీద మీకు ఇంత ప్రేమ పుట్టి ఇద్దరు గొంతులు దించుకొని అరిచేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి బీజేపీ కూడా ఘాటైన సమాధానం ఇచ్చింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై స్పందిస్తూ వికటన్ మీడియాపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రధాని మోడీపై అభ్యంతరకర కార్టూన్ పోస్ట్ చేసిన అధికార డిఎంకే పార్టీ కనుసన్నల్లో నడిచే వికటన్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నకిలీ పరువు నష్టం కలిగించే రచనలను ప్రచురించడం ద్వారా ఒక రాజకీయ నాయకుడిని అప్రతిష్ట పాలు చేసే పత్రికా స్వేచ్ఛ వార్తాపత్రికలకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అన్నారు. ఇక్కడ ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఈ దేశానికి రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోదీ మా దేశానికి విజిట్ వస్తే చాలు అని ఎదురు చూస్తున్నారు. అదే అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోదీ గారు సంతకం పెట్టి లేవడానికి కుర్చీని పక్కకు జరుపుతున్నారు. అలాంటి గొప్ప విధి విధానాన్ని నడిపిస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి బ్లేమ్ చేసేలాగా పోస్ట్ చేస్తే అది రాజకీయ నాయకుడికే కాదు, దేశానికి కూడా తలవంపులు. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదో వాళ్ళకి. అలాగే గత 4 సంవత్సరాల్లో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్టు చేయబడిన వ్యక్తుల వివరాలను బయటపెట్టిన తర్వాత మీరు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడాలని కోరారు. ఏదైతే తమిళనాడుకు సంబంధించి అసలు వాస్తవాలను చెప్తున్న జర్నలిస్టుల మీద కేసులు అయినాయో, అరెస్టులు జరిగినాయో ముందు వాళ్ళ గురించి మాట్లాడండి, అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుదురు కానీ అని చెప్పారు. ఏదేమైనా కానీ వికటన్ వెబ్సైట్ చేసింది ముమ్మాటికి తప్పే. ఇదొక జర్నలిస్ట్గానో లేకపోతే బీజేపీ మోదీ కోసమో చెప్పట్లే, భారతీయురాలి పౌరులుగా, భారతదేశ పౌరురాలిగా చెప్తున్నాను. ఎందుకు అనంటే దేశ ప్రధానిని అక్కడ దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ విదేశాల్లో ఈ దేశానికి పెట్టుబడులు తీసుకురావడానికి శ్రమిస్తున్న పౌరుడి విషయంలో ఇలాంటి పోస్టులు చేయడం ద్వారా ప్రపంచంలో భారతదేశం యొక్క విలువ తగ్గుతుంది. అది ముమ్మాటికి తప్పే. భావ ప్రకటన స్వేచ్ఛతోటి హద్దు మీరి ప్రవర్తించడం అంతకంటే తప్పే. ఈ విషయంలో నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛతో జరుగుతున్న కొన్ని విషయాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరేమంటారు? నా మాటల్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి. ఒక అమ్మాయిగా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడుతున్నాను. అనేక కామెంట్స్, అనేక కాల్స్, లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని, ప్రజలకిచ్చిన ఆ మాటలను నెరవేర్చని ప్రభుత్వాలను నిలదీస్తూ ఉండే ఏ ఒక్కరికి కూడా ఎవ్వరూ సహాయంగా రారు. అది వాస్తవం. నిజాలను నిర్భయంగా చెప్తే అన్ని రకాలుగా కూడా ఓడిపోతూ ఉంటాం. ఆ ఓటమి తాత్కాలికమని నాకు తెలుసు. ఏదో ఒక రోజు విజయం సాధిస్తానని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే అడుగులు ముందేస్తున్నాను. మీ అందరూ సపోర్ట్గా నిలుస్తారని. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆర్ వాయిస్ కుటుంబం ఎంత పెరిగితే నాకు అంత ధైర్యంగా ఉంటుంది. అండ్ ఒక్క లైక్ ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అలాగే కంటెంట్ బాగుంది అని అంటే మీ ఫ్యామిలీ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యవస్థను నిలబెట్టాలి అంటే ఆర్థికంగా కూడా ఆ వ్యవస్థకు పట్టు ఉండాలి. ఆర్థికంగా ఛానల్ని నిలబెట్టడం కోసం నేను 100% కష్టపడుతూనే ఉన్నాను. నేను చేసే మిగిలిన వర్క్స్ నుంచి వచ్చే అమౌంట్ను కూడా ఇక్కడ పెడుతున్నాను. బట్ అయినా కూడా చాలా కష్టంగానే ఉంది. కానీ ఈరోజు నాకు ఎవరి సపోర్టు పెద్దగా దొరక్కపోయినా ఏదో ఒక రోజు చాలా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉన్నాను. ఆ నమ్మకంతో అడుగులు ముందుకేస్తున్నాను. అక్కడి వరకు చేరేదాకా ఆర్థికంగా మీ అందరూ చేయుతనివ్వండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఐ స్వేర్ ఖచ్చితంగా ఛానల్ డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తాను. ఇంకా మంచి కార్యక్రమాల్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందండి. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం ఎంతో మంది వ్యాపారాలు చేస్తారండి. మాలాంటి ఛానల్స్కి ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ యాడ్స్ కోసం. దానివల్ల మేము సస్టైన్ కాగలుగుతాము. సో మీ వ్యాపారం కూడా అంతే వృద్ధి చెందుతుంది. ఎందుకు అంటే మాకుండే వ్యూవర్షిప్ మీద మా నమ్మకం అలాంటిది. ఫేక్ వ్యూవర్షిప్ ఇక్కడ ఉండదు కాబట్టి. సో వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఒకరు ఇద్దరు ఇప్పటికీ పంపించారండి. ఒక మిలిటరీకి సంబంధించిన వ్యక్తితో పాటు ఒక పెద్ద ఆయన. వాటికి సంబంధించి ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఖచ్చితంగా పూర్తి వివరాలతో ఆ వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం. జై హింద్, జై భారత్.